ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మన ప్రభు అయిన దేవుని కృప మనందరిపై సమృద్ధిగా కురియునుగాక. పరంగీతం అనే శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి గత కొన్ని మాసముల నుండి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ గ్రంథంలో 8 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. ఈ 8 అధ్యాయాలు కూడా మనకు సంపదలకు గని అని మనం చెప్పుకోవచ్చు. పరంగీతం 2వ అధ్యాయము మొదటి 6 వచనాలను దేవుడు సంపూర్ణంగా చేసుకోవటానికి కృపనిచ్చాడు. ఈరోజు 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. పరంగీతములు 2:7లో మనం చూస్తే, యెరూషలేము కుమార్తెలారా, పొలంలోని ఇరులను బట్టియు లేళ్లను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకుని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు ఉండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నానని ఈ పరంగీతముల గ్రంథంలో వ్రాయబడి ఉంది. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ఆత్మ, జ్ఞానాత్మ, మీకు స్తోత్రాలు. జ్ఞానమునిచ్చు దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జ్ఞానమును ప్రత్యక్షత గల ఆత్మను మీరు దయచేయండి. నీ కృపతో కరుణించండి ప్రభువా. వినువారు నీ బిడ్డల హృదయాలను మీరు తెరవండి ప్రభువా. అయ్యా, వినిన వాక్యమును నాయన వ్యర్థముగా నాయన పోనీక భద్రము చేసుకుని దాని ద్వారా జీవించే కృపను నాయన ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. అయ్యా, ఈ వాక్య భాగముల ద్వారా అనేకులు పట్టబట్టకు నాయన, అనేకులు ప్రభువా నాయన ఈ వాక్యమును వినుటకు కూడా నీ కృప విడుదల చేయండి నాయన. నీ కృపతో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభువా సజీవుల లెక్కలో ఉంచారు. ఈ రీతిగా నాయన నిన్ను ధ్యానం చేసుకోవటానికి నాయన మీరు కృప ఇచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ కార్యములు ఎంతో గొప్పవి ప్రభువా, నీకు స్తోత్రాలను నాయన. ఇటు స్థితినిచ్చావు, అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త జ్ఞానమునకు మించిన మీ సమాధానము మా కుటుంబాల్లో ఉంచి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిన వాక్య భాగాన్ని మనము చదువుకున్నాము. కానీ ఇది సియోను కుమార్తెలు యెరూషలేము కుమార్తెలతో పలికిన మాటలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టియు లేళ్లను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకుని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు ఉండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నానని వ్రాయబడింది. ఇది సియోను కుమార్తె యెరూషలేము కుమార్తెలతో పలికిన మాటలుగా మనము చూస్తూ ఉన్నాం. యెరూషలేము కుమార్తెలను మనము జ్ఞాపకం చేసుకుంటే నామకార్థ క్రైస్తవులకు సూచనగా ఉన్నట్లు చూస్తున్నాం. సియోను కుమారుని చూస్తే వారు నిజ క్రైస్తవులకు లేక పెండ్లి కుమార్తె సంఘమునకు మనకు గుర్తుగా కనబడుతూ ఉన్నారు. యెరూషలేము కుమార్తెలు నామకార్థ క్రైస్తవులు అనగా మారు మనసు లేని వారుగా మనకు కనబడుతున్నారు. వీరికి కావలసినది ఏంటి అని అంటే మతము మాత్రమే. వీరిలో మతనిష్ట కలిగిన వారు ఎందరో ఉన్నారు, కానీ వారు మారు మనసు లేని మతాన్ని వారు గట్టిగా పట్టుకొని వేలాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మారు మనసు లేని మతము మోసకరమని వారు ఎరుగకుండా ఉండి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మతమునకు మారు మనసునకు భేదం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనిషి దేవుని కొరకు చేసే భక్తి కార్యములే మతముగా మనము చూస్తూ ఉన్నాం. కానీ మనిషి హృదయములో దేవుడు కలిగించు మార్పే మారు మనసుగా మనకు కనబడుతూ ఉంది. మనిషి చేసే మంచి కార్యాలను మనిషికి విముక్తిని ప్రసాదిస్తాయని నమ్మడం మతము యొక్క లక్షణంగా మనకు కనబడుతుంది. కానీ యేసుక్రీస్తు ముగించిన రక్షణ కార్యాన్ని విశ్వసించి మనస్సు మార్చుకోవడమే మారు మనసుగా మనకు కనబడుతూ ఉంది. దేవా, ఇదిగో ఈ నా హస్తముతో ఈ ఈవిని తెచ్చాను అని మతము చెబుతూ ఉంటే, దేవా, నేను పాపిని పనికిమాలిన స్థితిలో నీ సన్నిధిలోనికి వచ్చాను అని మారు మనసు ప్రార్థిస్తూ ఉంటుంది.
కనుక మనము ఈ తేడాను గమనించే పరిస్థితిలో ఉండాలి అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంధకారము నుండి వెలుగులోనికి నడుపుటకు మతం ప్రయత్నిస్తుంది, కానీ మారు మనసు పాపమరణము నుండి క్రీస్తు యేసునందు వచ్చు జీవములోనికి నడిపే విధానము మనకు కనబడుతూ ఉంది. నీ శక్తి కొలది సత్ప్రవర్తనకై ప్రయత్నించాలని, క్రమక్రమేణా జీవితాన్ని మార్చుకో అని మతము చెబుతూ ఉంటుంటే, క్రీస్తు యేసునందు విశ్వాసముంచు అని మారు మనసు చెబుతున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. సంఘ కట్టుబాటులోనికి రమ్మని మతం అయితే పిలుస్తూ ఉంది. యేసుక్రీస్తులో దొరుకు పరిశుద్ధతలోనికి రమ్మని మారు మనసు పిలుస్తూ ఉంది. మానవుని సొంత శక్తి తీర్మానాలపై మతం ఆధారపడి ఉంది కనుక మనిషి హృదయంలో దేవుడు జరిగించు కార్యమే మనకు మారు మనసు అని అనేకులు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే దేవుడు కలిగించు మార్పులో కలిగి ఉంటారో వారు మారు మనసు పొందినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అనేకులు తమ రక్షణ కొరకై మతాచారములపై ఆధారపడి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అనగా వారి రక్షణ మతాచారములను నమ్ముకొని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారికి కావాల్సింది చందాలు, బాప్తిస్మాలు, సంఘ సభ్యత్వం మొదలైనవిగా మనకు కనబడుతూ ఉన్నవి. కానీ వీటి ద్వారా రక్షణ కలుగునా అంటే అవి ఇచ్చుట వలన మనకు రక్షణ దొరకదు అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. మీరు విశ్వసించిన వారై కృపచేత రక్షింపబడి ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. కొందరు బాప్తిస్మం ద్వారా రక్షణ పొందగలరు అని అనుకుంటారు, కానీ మనము గమనించితే గారడీ సీమోను బాప్తిసం పొందినవాడే అయినా మారు మనసు రక్షణ అనుభవం లేనివాడుగా మనకు కనబడుతున్నాడు. వాని హృదయమంతా కూడా దుష్టత్వంతో నిండి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అందుచేత నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు, అది మనము గమనించుకోవాల్సిందిగా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోనూ ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్తున్నాడు. కాబట్టి నీవు చెడుతనం మానుకొని మారు మనస్సు నుండి ప్రభువుని వేడుకొనుము అని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. దేవుడు ఈ రీతిగా మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయంలో ఏముంది? ఆ దుష్టత్వమును కనుక నువ్వు విడిచిపెట్టినట్లయితే దేవుడు నిన్ను క్షమిస్తాడు అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. అందుకే ఏబు గ్రంథములో నీ గుడారములో ఉన్న దుర్మార్గతను కనుక నీవు విడిచిపెట్టినట్లయితే అని, మన శరీరం అనే గుడారములో అనేకమైన దుర్నీతి కార్యాలు, దుష్ట కార్యాలు కనబడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఎందుకు అని అంటే ఆయన అంతరంగములను పరిశీలించు దేవుడు, ఆయన పైరూపమును చూచి ఆనందించే దేవుడు కాదు, కానీ నీ అంతరంగము ఏ రీతిగా ఉందో చూసి అది మంచిగా ఉంటే దేవుడు సంతోషించటానికి ఇష్టపడుతున్నాడు. దుష్టత్వం ఉంటే దాన్ని విడిచిపెట్టమని దేవుడు నిన్ను బతిమాలుకుంటున్నాడు. కనుక మన పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి దేవుణ్ణి మనము క్షమించు ప్రభువా అని మనము ఆయనను అడిగినట్లయితే ఆయన క్షమించి నిన్ను పరలోక రాజ్యమునకు చేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. గారడీ సీమోను పేతురును గద్దించినట్లుగా మరి అపోస్తుల కార్యములు 8:21 మనము చూస్తూ ఉన్నాం. తమ క్రైస్తవ జన్మను బట్టి అనేకులు అతిశయిస్తూ ఉంటున్నారు. యూదులు కూడా తన జన్మను బట్టి అబ్రహాము సంతానమని అతిశయించి వారిని చూసి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు అబ్రహామునకు పిల్లలుగా మీరు కావాలి అని అంటే నిన్ను నువ్వు స్వపరీక్ష చేసుకోవాలి.
మనం మతంలో ఉన్నంత మాత్రాన, పుట్టుక క్రైస్తవులమైనంత మాత్రాన, పుట్టుకతో యూదులమైనంత మాత్రాన దేవునితో మనము సంబంధం లేకుండా ఉంటే అది దేనికి కూడా పనికిరాదు అని, ఆ రీతిగా ఉన్నవారిని దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఒకవేళ నువ్వు మారు మనసు పొంది అలాగే ఉంటే సరిపోదు, కానీ మారు మనస్సుకు తగిన ఫలము పొందాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఆ ఫలాలు గనక నువ్వు ఫలించకపోతే, ప్రేమ, సంతోషము, దయ ఇవన్నీ కూడా నువ్వు కలిగి ఉండాలి. ఆ ఫలాలు నీలో లేకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాలేవు అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక ఆ మాటలు మాట్లాడిన దేవుడు, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తల ఉంచొద్దు, కానీ దేవుడు ఈ రాళ్లతోనూ అబ్రహామునకు పిల్లలు పుట్టించగలడని మీతో చెప్పుచున్నానని బాప్తిస్మమిచ్చు యోహాను వారిని గద్దించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఒకవేళ మేము ఈ రీతిగా ఉండి అబ్రహాము సంతానమని మీరు చెప్పుకుంటున్నానికి మీరు అర్హులుగా ఉన్నారని, మరి దేవునితో సంబంధం లేకుండా ఉన్న మీరు మాట్లాడుకొనుచున్నారు కదా, అట్లాగైతే మీరు నాకు అక్కర్లేదు, కానీ ఈ రాళ్లతో నేను ఆయనకు పిల్లలను పుట్టిస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. దేవుడు ఎంత సామర్థ్యం కలిగిన వ్యక్తో ఈ వాక్య భాగంలో మనకు అర్థమవుతుంది. కనుక మనము సర్ప సంతానములో ఉండక అబ్రహాము సంతానముగా ఉండాలి అని అంటే దేవునితో సంబంధం కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక బాప్తిస్మమిచ్చు యోహాను ఆ యూదులను గద్దిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మారు మనసు పొందని జన్మ క్రైస్తవులకు దేవుడు ఇచ్చు వర్తమానముగా ఇది మనకు కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. శరీర సంబంధమైన కార్యములు మనిషి ఆత్మను రక్షించలేనివిగా మనకు కనబడుతున్నాయి. తీర్థయాత్రలు, జపతపాలు, ఆయా నదులలో స్నానాలు, దాన ధర్మాలు ఇలాంటివన్నీ శరీర సంబంధమైన కార్యాలుగా కనబడుతూ ఉన్నాయి. ఇవి మనిషి ఆత్మను రక్షించలేవు. కనుక పాప పశ్చాత్తాపముతో ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించటం వల్లనే రక్షణ కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సంఘ కార్యక్రమాలలో పాల్గొనట ద్వారా కూడా రక్షణ పొందలేము. నోవాహు కొరకు ఓడను నిర్మించిన నిర్మాణకుడు ఏమయ్యారు అని అంటే, జలప్రళయం ద్వారా వచ్చిన తీర్పు నుండి రక్షించుకోలేకపోయారుగా మనకు కనబడుతూ ఉంది. నోవహు ఓడను సిద్ధం చేయమని నోవహుకు జలప్రళయం రాబోతుంది, దానిలో నుండి తప్పించుకొనుటకు ఎవరైతే ఆ ఓడలోనికి ప్రవేశిస్తారో వాళ్ళందరినీ కూడా నేను సురక్షితంగా ఉంచుతాను, ఈ రీతిగా వారికి నువ్వు హెచ్చరిక చేయమనమని చెప్పి దేవుడు నోవహుతో మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాం ఆదికాండంలో. ఆ రీతిగా ఎన్నో దినములు ఆయన అనేకులకు మరి ఆ వార్తను చెబుతూ ఆ ఓడను తయారు చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ నిర్మాణకుడు, ఆ ఓడను నిర్మించిన వ్యక్తి ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. నోహు ద్వారా ఆ ఓడను తయారు చేయుటకు కావలసిన జ్ఞానమునిచ్చి వాటికి కావలసిన వాటన్నిటిని కూడా సమకూర్చి ఆ ఓడను సిద్ధం చేయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఓడలోనికి ప్రవేశించమని ఎన్నో దినములు ఆయన మరి అందరికీ హెచ్చరిక చేసినట్లుగా కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆ ఓడను కట్టుటకు చాలా సంవత్సరాలు పట్టింది. అన్ని సంవత్సరాలు కూడాను ఆయన వారికి మరి ఈ రీతిగా మరి జలప్రళయం రాబోతుంది అని ప్రకటిస్తూనే ఉన్నాడు. ఎవ్వరు కూడా ఆయన మాటను లెక్క చేయకుండా ఆయన్ని ఒక పిచ్చివానిగా, ఒక వెర్రివానిగా వాళ్ళందరూ చూచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగ చూచిన ఆ వ్యక్తులు, దేవుని మాటను అంగీకరించిన ఆ వ్యక్తులందరూ కూడా ఆ జలప్రళయంలో పడి నశించిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎవరైతే ఆయన మాటకు లోబడ్డారో వారు మాత్రమే ఆ ఓడలోనికి ప్రవేశించి ఆ జలప్రళయంలో నుండి తప్పింపబడి రక్షించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ ఓడలోనికి వచ్చిన వ్యక్తులు ఎవరోనంటే నోవహు,
అతని కుటుంబం మాత్రమే. వారితో పాటుగా జంటలుగా అనేకమైన పక్షు జాతులను, జంతు జాతులను ఏవైతే ఆయన మాటకు లోబడినాయో అవన్నిటినీ కూడాను ఆ ఓడలోనికి ప్రవేశించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అవన్నీ విన్నాయి, కానీ దేవుని చేతులతో నిర్మించిన మనుషులు మాత్రం దేవుని మాటను అంగీకరించలేదు. అలా అంగీకరించిన వారు నీటిపాలైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంగీకరించిన ప్రతి కూడాను, ఆ ఓడలోనికి ప్రవేశించిన ప్రతి వారును, జంతువులేమి పక్షులేమి ఏవైతే దేవుడు ఆజ్ఞాపించాడో వాటన్నిటిని కూడాను నోవహు ఆ ఓడలోనికి చేర్చి వాటిని రక్షించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని కార్యాలు ఎంతో బలమైనవిగా మనకు కనబడుతున్నాయి. అవి మన కంటికి కనపడవు, చెవులకు వినపడవు, హృదయానికి గోచరము కానివిగా మనకు కనబడుతూ ఉంటాయి. దేవుని మాటను మనము వినేవారిగా ఉండాలి. దేవుని వాక్యమును అనేకులు బోధిస్తూ ఉన్నారు. ఆ వాక్యంలోని సారాంశమును మనందరము కూడా గ్రహించేవారిగా ఉండాలి. నోహు ఆ రీతిగా చెప్పినప్పుడు ఎవరు కూడాను మరి అంగీకరించినట్లుగా లేరు. ఇప్పుడు పరిస్థితి కూడా అలాగనే ఉంది. నోవహు దినములలో ఏ రీతిగా ఉందో ఇప్పుడు కూడా ఈ దినాలలో మనము జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఎవరి జీవితాలను వాళ్ళు విచ్చలవిడిగా జీవించటానికి ఇష్టపడుతూ జీవించిన ఆ దినములలో మనము మరి ఆ రీతిగా చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా అలాగునే చేస్తూ ఉన్నాం. దేవుని హెచ్చరికలను మనము గమనించకుండా, దేవునితో సహవాసము లేకుండా దేవునికి దూరముగా జీవిస్తున్న వారు ఎంతోమంది లోకములో బడి కొట్టుకుని పోతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక అలాగే ఈ దినముల యందు సంఘ కార్యములలో పాల్గొనే పెద్దలు, పరిచారకులు, బోధకులు మొదలైన వారు ఎందరో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇలాంటి స్థితి కలిగి ఉంటే మనము దేవుని రాజ్యములోనికి మనము వారసులుగా వెళ్ళలేము. కానీ వారు తమ పాప జీవితాన్ని విడువని పక్షాన నశించిన వారిగా మనకు కనబడుతున్నారు. దేవుని మాటకు లోబడినట్లయితే మనము దేవుని యొద్ద క్షమాపణ వేడుకుంటాం. దేవునికి లోబడినప్పుడు ఆ మనస్సు మనకు రాదు కనుక మనము నశించిన వారిముగా దేవుని దృష్టిలో మనం కనబడుతూ ఉన్నాం. కనుక సంఘ వ్యాప్తికై డబ్బులు ఇచ్చినంత మాత్రాన మనము రక్షణ పొందలేము అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. అననీయ సప్పేరాలను మనము జ్ఞాపకం చేసుకుంటే దైవ సేవార్థమై తమ ద్రవ్యాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ వారి హృదయాలను దేవునికి ఇచ్చినట్లుగా మనకు అక్కడ కనబడటలేదు. అందువల్ల వారు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఇంతకే అమ్మారా అంటే ఇంతకేనని అబద్ధం ఆడినట్లుగా చూస్తూ ఉన్నాం. ముందు భర్త వచ్చాడు, ఇంతకే అని చెప్పాడు, అది అబద్ధము కనుక అక్కడే పడి చనిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ సంగతి భార్య ఎరుక, భార్య కూడా వచ్చింది. ఆ వారిని తన భర్తను మోసుకెళ్ళిన వారి పాదాలు ఇంకా వాకిట్లోనే ఉండయని మరి వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితిలోనికి మనము దిగజారిపోకూడదు. ఎందుకనంటే డబ్బులు ప్రాముఖ్యమైనవి కాదు, కానీ దేవునిని కలిగి ఉండటమే మనము గొప్ప భాగ్యంగా మనము ఎంచుకోవాలి అని వారు అబద్ధమాడుట వల్ల మరణాన్ని సంపాదించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే ఈ దినాలలో తమ ద్రవ్యాన్ని, సమయాన్ని, తలాంతులను, జ్ఞానమును దేవునికి ఇచ్చి తమ హృదయాలను మాత్రమే దేవునికి దూరంగా ఉంచిన ఎంతోమందిని మనము చూస్తూ ఉన్నాం. ఒకవేళ దేవుడు నిన్ను లోకములో పుట్టించి నీకు అనేకమైన అవసరతలు తీర్చబడటానికి సమస్తమును నీకు సమకూర్చి జరిగించిన దేవుడు, నీకు మంచి జ్ఞానం ఇచ్చిన, నీకు కొన్ని తలాంతులు ఇచ్చిన, వాటన్నిటిని నువ్వు దేవుని కొరకు ఉపయోగించకుండా ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. కానీ నువ్వు ఇచ్చిన తలాంతును జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవునికి లోబడి జీవించాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి మనము మతముతో సంతృప్తి పడక రక్షణ మార్గములో ప్రవేశించవలసిన వారముగా మనము కనబడుతూ ఉన్నాం. యెరూషలేము కుమార్తెలు సియోను కుమార్తెలకు అభ్యంతరంగా ఉన్నట్లు ఇక్కడ తెలుస్తూ ఉంది. అందువల్ల నన్ను కలతపరచకుడి అని సియోను కుమార్తె అంటూ ఉన్నట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభువు యొక్క ప్రేమ కౌగిట్లో ఉండాలి. కానీ
ఆయననే హత్తుకొని ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. ఆ రీతిగా మనము జీవించి సహవాసము చేసిన పక్షాన అలాంటి సమయాలలో తరచుగా తొందరలు, కలతలు, కలవరాలు కలుగుతూ ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నామకార్థ క్రైస్తవులు సత్యమును అంటుకొన్నరు సరికదా, ప్రభువుని ప్రజలను వారు ఆంటకంబుల పరిచేవారిగా మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అభ్యంతరము కలిగిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అట్టి వారికి వధూ సంఘము ఏమని చెబుతూ ఉందంటే, ప్రేమకు ఇష్టమగు వరకు లేపకయుండుడి, కలతపరచకయు ఉండుడి అని మనము చేసుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రభుని విశ్వాసులు ఆధ్యాత్మిక మర్మములను, లోతైన ఆత్మీయ సంగతులను నేర్చుకొనుటకు గాను దైవ సన్నిధిలో, దైవ ధ్యానములోను సమయము గడిపినప్పుడే ఎవరైనా తొందర కలిగించే పక్షాన ఎంతో బాధపడతాం కనుక అలా తొందరలు, అభ్యంతరములు కలుగచేయువారు యెరూషలేము కుమార్తెలకు చెందినవారుగా మనము చూస్తూ ఉన్నాం. అలాంటి సమయాలలో మనము నిశ్చలమైన తీర్మానముతో ఉండవలసిన వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. యెరూషలేము కుమార్తెలు వీరు క్రైస్తవులైనను సత్యమును హత్తుకొనరు కనుక పైగా ఆటంకములు కలిగించువారుగా మనకు కనబడుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వారు ఆత్మీయ సంగతులను నేర్చుకొనుటకు దైవ సన్నిధిలో ఉండరు, దైవ ధ్యానంలో ఉండరు. ఇలా ఉండకపోగా ఉన్నవారిని తొందర పెట్టువారుగా కనబడుతున్నారు. యెరూషలేము కుమార్తెలు ఆ రీతిగా దేవుని పట్ల ఎవరైతే సహవాసము కలిగి జీవిస్తున్నారో అట్టి వారికి తొందరలను చేయువారిగా ఆ కుమార్తెలు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. సువార్త సేవలో, సంఘ కార్యక్రమాలలో, ప్రార్థనా జీవితంలో ఎవరెన్ని అడ్డంకులు కలిగించినా నేను నా దీక్షను విడువను, ప్రేమకు ఇష్టమగు వరకు నిశ్చలమైన తీర్మానముతో ఉండుదునని పెండ్లి కుమార్తె సంఘం మరి గట్టి తీర్మానం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. దేవునిలో మరి ఉండాలి అని అనుకున్న వారికి ఇలాంటివన్నీ సహజంగా వస్తూనే ఉంటాయి కనుక వాటి నుండి మనము తొలగిపోకుండా దేవునితో సంబంధం కలిగి దేవునితో జీవించాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎజ్రా, నెహెమ్యాలు యెరూషలేములో దేవుని మందిరమును, దేవుని మందిర పట్టణము యొక్క గోడలను కట్టు సమయాన అనేక మంది స్వజనులు కూడా అభ్యంతరముల ఆటంకములు కలిగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎజ్రా 4వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి కనుక ప్రతి వారికి కూడా ఇలాంటి ఆటంకములు, దేవుని పని జరిగించినప్పుడు ప్రతి వారికి ఇలాంటి ఆటంకములు జరుగుతూనే ఉంటాయని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఆటంకములు కలిగించిన వారు కార్యదక్షులై పని సాగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీలు ప్రయాణించిన మిశ్రిత జనాంగము వల్ల అనేక తొందరలు, కలవరములు కలుగజేసినట్లుగా సంఖ్యాకాండంలో మనము చూస్తాం. కనుక ఈ కడవరి దినములలో పెండ్లి కుమార్తె సంఘ యాత్రలో కలతలు, తొందరలు కలిగించకుండా ఉండుటకై పెండ్లి కుమార్తె సంఘము కోరుచున్నది ఏమని అంటే, ఈ పరిస్థితిని స్థిరపరచుటకై యెరూషలేము కుమార్తెలు ఇష్ట వస్తువులు అనగా అతి ప్రియమైన గృహ జంతువులకు లేళ్లను, ఇర్రులను జ్ఞాపకము చేయుచున్నది. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి, లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలత పరచకయు ఉండుడని మిమ్మును బ్రతిమాలుచున్నాను అంటుంది. లేళ్ళు, ఇర్రులు, దుప్పులు యెరూషలేము కుమార్తెల ఇష్ట జంతువులుగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఇవి పాలస్తీనా దేశంలో చాలా ఘనమైనవి, ప్రియమైన పెంపుడు జంతువులుగా మనకు కనబడుతూ ఉన్నాయి. వాటిని ఆ రీతిగా ప్రేమతో ఆ పెంపుడు జంతువులుగా వాళ్ళు పెంచుతూ ఉంటారు. వాటిని బహుప్రేమతో ముచ్చటగా పాలస్తీనా ప్రజలు పెంచుతూ ఉంటారు. అవి పచ్చికలో ఆడి నిర్మలంగా నిద్రించే సమయాన
ఎవరైనా వాటిని రాతితో కొట్టి లేక ఒక చిన్న బెడ్డ వేసి వాటిని లేపినా అవి ఏం చేస్తాయి అంటే కలత పడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. విశ్రాంతికి అంతరాయం కలిగించితే వారి యజమానులు, వాటికి ఉన్న యజమానులు ఏం చేస్తారంటే ఎంతగానో బాధపడతారు. అవి తిని ఆడుకొని నిద్రపోతున్నప్పుడు ఆ యజమానులు అయ్యో ఈ రీతిగా లేచినాయే అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఉదాహరణగా చూస్తే మనము ప్రేమతో పెంచే కోడినో కుక్కనో పిల్లినో ఎవరైనా పొరపాటుగా కొడితే మనకెంతో బాధాకరంగా మనకు కనబడుతుంది. అలాంటి విషయాలన్నీ మనకు తెలుసు. కానీ అలాగే యూదులు అంత బాధపడతారు కనుక ఆ ఇష్ట జంతువులను వారు ఆ రీతిగా పెంచుతున్నారు కనుక ఏదైనా జరిగితే వారు ఎంతో బాధపడుతూ ఉంటారని మరి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక ఇష్ట వస్తువులను సాదృశ్యంగా తీసుకొని ప్రమాణము చేయించుకొనుచున్నది. పెండ్లి కుమార్తె సంఘము యెరూషలేము కుమార్తెలతో ప్రమాణము చేయించుకుంటుంది కనుక మీ లేళ్ళు మీ దుప్పులు ప్రశాంత వాతావరణంలో ఉండగా మీరు వాటిని కలతపరచుటకు ఎలాగన ఇష్టపడరో అలాగే నా ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధి సహవాసములో సేవా యాత్రలో సాగిపోతూ ఉండగా కలతలు కరవలములు కలిగించకుడి అని మరి మీ లేళ్ళు దుప్పులతో ఒట్టు అన్నంత ప్రమాణము చేయించుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభు యొక్క సన్నిహిత సహవాసము మీరు అపేక్షిస్తున్నారా లేదా అనేది మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఈమె కూడా బ్రతిమాలుకుంటుంది ఏమని అని అంటే, మీరు నన్ను కలతపరచవద్దు, మీరు ఎంతో ప్రేమించే ఆ దుప్పుల మీద లేళ్ల మీద ఒట్టు అన్నంత ప్రమాణము ఆమె చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక మనము దేవునిని అపేక్షించేవారిగా ఉండాలని, మీ హృదయాలను స్వపరీక్ష చేసుకోవాలని దేవుడు మరి ప్రేమపూర్వకంగా మనము చేస్తూ ఉన్నాడు. గనక ఆ ప్రభువు మనందరికీ అట్టి సహాయమును దేవుడు దయచేయునుగాక. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేసి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభువా. మమ్ములను ప్రభువా మీ ప్రేమలో ఎంత జాగ్రత్తగా పెంచుతున్నారో ఈ వాక్య భాగాల ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు నాయన. ఇట్టి ప్రేమలో మేము వర్ధిల్లు వారిగా ఉండునట్లు సహాయం చేయండి. మా కొరకు మీరు ఎంతగా ప్రభువా ఎదురు చూస్తున్నారో ఈ వాక్య భాగాల ద్వారా మీరు సెలవిస్తున్నారు నాయన. మీ సహవాసం ఎంత గొప్పదో మాకు తెలియచేస్తున్నారు నాయన. మీలో నివసిస్తున్నప్పుడు కలిగే తొందరలను ప్రభువా కలిగించుచున్న వారిని బట్టి మాకు తెలియజేస్తూ ఉన్నారు. కానీ అటువంటి సమయంలో మేము నా తండ్రి దీక్ష కలిగి మేము ఆ రీతిగా ఉండము, దేవునితో ఖచ్చితంగా సహవాసము చేస్తాము అని అయ్యా గట్టి నిర్ణయమును మేము తీసుకునేవారిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నీ ప్రేమలో ప్రభువా వర్ధిల్లునట్లు నాయన మా కుటుంబాలను మమ్మలను నాయన దీవించి ఆశీర్వదించమని రక్షణ లేని వారి కొరకై వేడుకుంటున్నాం ప్రభువా. రక్షణ లేని వారు ప్రభువా నీతో సహవాసం చేయలేరు నాయన. కనుక మా కుటుంబాలన్నీ రక్షణ పొంది నీతో సహవాసం చేయటకు కావలసిన కృపను విడుదల చేసి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.